హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఈరోజు సండే అండి. సండే స్పెషల్ ఫ్రాన్స్తో అయితే దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. దమ్ బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ కదా, అందుకని ముందుగానే ప్రిపేర్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్తే 250 గ్రామ్స్ మీడియం సైజ్ ప్రాన్స్ అయితే తీసుకున్నాను. ఈ ప్రాన్స్ అయితే ఇప్పుడు మ్యారినేషన్ అయితే చేయబోతున్నాను. దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, 2 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొన్ని హోల్ గరం మసాలాస్, 1 కప్ ఆఫ్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసి మ్యారినేట్ అయితే చేసుకొని 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం మ్యారినేషన్ ఎంత ఎక్కువసేపు చేసుకుంటే బిర్యానీ అంత టేస్టీగా వస్తుంది. మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ రైస్ నానపెట్టుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. రైస్ నానపెట్టిన 1/2 అవర్ తర్వాత అయితే రైస్ ఉడికించుకునే దానికి ఒక పెద్ద పాత్రలో వాటర్ అయితే పెట్టుకున్నాను. ఆ వాటర్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా స్పైసెస్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ లెమన్, అలాగే ఉప్పు, లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. స్పైసెస్ అన్ని ఎందుకంటే రైస్ చప్పగా ఉండకుండా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయి. ఇంక ఇక్కడైతే వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది. వాటర్లో నానబెట్టిన రైస్ అయితే వేసి ఉడికించేసుకోవాలి. ఇదైతే ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ మ్యారినేషన్ 90% అయితే ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే మా చిన్న బాబు వచ్చి హాయ్ చెప్తున్నాడు చూడండి. వంట చేసేటప్పుడు ఎత్తుకోమని చెప్తూ ఉంటాడు. మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ అయితే ఉడికించుకుంటున్నాం కదా, దీంట్లో కొంచెం వాటర్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో మనం దమ్ వేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. రైస్ అయితే 50% ఉడికించిన తర్వాత ఫస్ట్ లేయర్గా అయితే వేసుకొని దాని మీద సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ 80% ఉడికించిన రైస్ అయితే వేసుకొని సెకండ్ లేయర్ అయితే వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, అలాగే ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా కొన్ని మసాలా వాటర్, అవి కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. రైస్ కలర్ కోసం అయితే వేసుకుంటున్నాను. కొన్ని కలర్ వాటర్ కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ అయితే చేసిండి. అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రై కాజు అయితే వేసేసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా గీ కూడా యాడ్ చేసుకున్నాను. గీ అయితే నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఫైనల్గా దమ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫ్రాన్స్ గ్రేవీ అయితే నేను ఇందాక 90% ఉడికించేసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు దమ్ అయితే పెట్టడం లేదు. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను. లేదంటే మనం ఎక్కువసేపు పెట్టుకుంటే రైస్ అయితే బాగా మెత్తగా అయితే ఉడికిపోతుంది, కింద అడుగు కూడా మాడిపోతుంది. ఇంక ఇక్కడ మూత తీయంగానే స్మెల్ అయితే సూపర్ గా వచ్చింది. కలర్స్ చూడండి, రైస్ 3 కలర్స్ లో సూపర్ గా అయితే వచ్చింది బిర్యానీ. నేను 2 లేయర్స్ వేసుకోవడం వల్ల ప్రతి రైస్ కి అయితే మంచి గ్రేవీ ఫ్లేవర్ అయితే వచ్చింది. ప్రాన్స్ కూడా మంచిగా అయితే కుక్ అయ్యాయి. ఇంకా బిర్యానీతో పాటు కొన్ని ఆనియన్స్, 1 లెమన్, అలాగే పెరుగు చట్నీ అయితే రెడీ చేసుకున్నాను తినేదానికి. బిర్యానీ అయితే వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది, అందుకని నేనైతే వేసుకొని తినేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా సూపర్. చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. అలాగే ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, వెళ్ళి క్లిక్ చేసి షాప్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.